వెంకట్రామమ్మ. ఎప్పటి నుంచి గుడికొస్తున్నారు తల్లి? 2003 నుంచి వస్తున్నాం. జానయ్య స్వామి దేవుడని మీరు గుర్తించడానికి జానయ్య స్వామిని అద్భుతం ఏమైనా చూపిచ్చాడా మీకు? జ్యోతులు చూపించారు. ఆహా! జ్యోతులు అట్లాంటి అనుభవాలు చూపించారు. మాతో కొన్ని చెప్పరా మీరు? జ్యోతులు చూపించారు. మళ్ళీనేమో అక్కడ అటు వెనక సమాధి దగ్గర సాయిబాబా ఫోటో ఉండేది. అక్కడ విభూది వచ్చేది. ఆ విభూది అందరికీ పెట్టేవారు. గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడు. తర్వాత జ్యోతులను మీరు చేతిలో తీసుకున్నారు. జ్యోతులు వస్తే చాలా మంది జ్యోతులు వచ్చాయి. జ్యోతులు వస్తే అందరూనే ఏదో భాస్వరం పోసి జ్యోతులు వచ్చినాయి అని అన్నారు. భాస్వరం పోసారు, జ్యోతులు వచ్చినాయి అన్నారు. అంటే అప్పుడు స్వామి వర్షం పడేది, ఆ రోజునే వర్షం పడేది. ఆ వర్షంలో జ్యోతులు వచ్చినాయి అనేవాళ్ళు. కానీ ఆ జ్యోతులు వర్షం పడితే వచ్చినాయి కాదు. అది ఎక్కడైనా ఏ గుడికైనా కూడా జ్యోతులు అట్లా రావు కదా, వర్షం పడ్డా రావు. అంటే అప్పుడు ఆ జ్యోతులు వచ్చినాయి అంటే అందరూ కూడా ఎన్నో ఆకారాలుగా వచ్చాయి అనమాట జ్యోతులు. ఒకే అక్కడ చొక్క ఇక్కడ చొక్క అట్లా వచ్చేవి కావు, అన్ని ఆకారాలు. అప్పటికప్పుడు ఓంకారం కూడా వచ్చేది. ఓంకారం జ్యోతులు వచ్చేవి. రామ అనేది రా అనేది అంటే రామ అని పూర్తిగా ఏమి రాలేదు, కానీ ఆకారాలు అయితే కొంచెం కొంచెం వచ్చేవి. అవన్నీ కూడా కొంతమంది పట్టుకొని విభూది అన్నారు, కొంతమంది రాళ్ళు అన్నారు, కొంతమంది ఏమో పురుగులు అన్నారు. నేను కూడా అంతే తీసుకొని నేను కూడా అంతే వీటిని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒకసారి అది రక్తంగా రక్తం అయింది. అది పురుగు చచ్చిపోయింది. ఆ పురుగు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తే అది రాయిలాగా వచ్చింది. ఇంకా తర్వాత నేను వాటిని గురించి పట్టించలేదు, ఎందుకంటే చాలా సార్లు వచ్చినాయి ఇంకా ఆ విధంగా. ఇంకా ఒక్కోసారి బాగా వచ్చినాయి. వస్తే ఆ రోజున వస్తాయి అని అన్నారు. వస్తాయని అందరికీ బాగా ప్రచారం జరిగింది ఆ రోజున, కానీ రాలేదు ఆ రోజున. అంటే ఇదంతా మాయా అని అన్నారు. తర్వాత మేము స్వామిని అడిగినాం, ఏంటి స్వామి మరి అంతమంది వచ్చారు, మరి జ్యోతులు అంతకుముందు చూపెట్టారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చూపెట్టలేదంటేను అన్నాడు కదా. ఎందుకులే స్వామి ఇవన్నీ చెప్పటం అవసరం లేదు, చూసినోడు చూశారుగా, ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ అయ్యి అంటున్నారుగా, ఎందుకు అవసరం లేదని అన్నాడు. అంటే మరి నమ్మకం దొరకాలి కదా, ఇప్పుడు అందరికీ చూపెట్టారు, మరి కొంతమంది చూపెట్టారు, మరి పొరుగోళ్ళ నుంచి వచ్చారు, వస్తే మరి వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళకి నమ్మకం దొరకాలి కంటే నమ్మే టయానికి నమ్ముతారు, ఇప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను వెళ్ళిపోయాక నా గొప్పతనం ఏందో తెలుస్తుంది, నేను ఉండగా అయితే తెలియదు. నేను వచ్చింది ఈ గుడి స్థాపించడానికి వచ్చా. ఈ విగ్రహం ఇక్కడ నేను విగ్రహం ప్రతిష్ట కోసమే వచ్చాను. నేను ఈ విగ్రహం ఇక్కడెక్కడా లేదు, మహాబలిపురంలో చెక్కించి తీసుకొచ్చారు. అది ఆయన ఒక్కడే, అంతమందో బ్రాహ్మలు వచ్చి ప్రతిష్ట చెయ్యాలి, కానీ ఆయన ఒక్కడే ఇక్కడ హోమం అంటే అది ఏ విధంగా పెట్టేవారంటే మామూలుగా కట్టెలతోటి 15 రోజులు 20 రోజులు వెలిగించేవాళ్ళు ప్రతిరోజు. మేమంతా వచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ అసలు ప్రతిష్ట రోజున ఒక కొబ్బరి చెప్ప పట్టుకొని చుట్టూ తిరిగేవాడు. చుట్టూ 101 సార్లు తిరిగి అందులో పడుకున్నాడు. ఇప్పుడు ఆ విగ్రహం పెట్టిన సమాధిలో పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత లేచి ఆ కొబ్బరి చెప్ప అందులో పెట్టి విగ్రహం ప్రతిష్ట చేసిన తర్వాత మరి అటు పెడితే మరి తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు కొట్టాలి కదా, మరి విగ్రహానికి ఆహారం ఉండాలి కదా, అంటే ఆ కొబ్బరి చెప్పే సరిపోద్ది, ఎన్నో వందల సంవత్సరానికి సరిపోద్ది అని అన్నాడు. ఆ ఆహారం దానికి అది సరిపోద్ది అని అన్నాడు. అంటే ఆ ఆహారంలో ఆ చిన్న చెప్ప ఎట సరిపోద్ది అని అనుకునేవాడు. తర్వాత ఒకసారి ఇక్కడ ఈ విగ్రహాన్ని మరి ఏంది స్వామి మరి ఈ విధంగా పెట్టారు, మరి దానికి పూజలు అంటే దీనికి అక్కడేమో 100% శక్తి ఉంటే ఇక్కడ 25% శక్తిని ఇందులో పెట్టాను అన్నాడు. అంటే అక్కడేమో జ్ఞానానికి సంబంధించింది, ఇక్కడేమో ఇది కోరికలకు సంబంధించింది. ఇప్పుడు ఈ విగ్రహం కోరికలు, ఇప్పుడు మనం ఏదైనా ఆరోగ్యమే సరిగ్గా లేకపోనియండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు మనకి కలిసి రాలేదనుకోండి, ఈ విగ్రహం దగ్గర దండం పెట్టుకుంటే ఇక్కడ జరుగుద్ది. అక్కడ జ్ఞానానికి అనమాట, అక్కడ వెనక జ్ఞానానికి సంబంధించింది. అది జ్ఞాన సాధన అంటే భగవాన్ సాధన పీఠం అని పేరే ఉంది. ఆ సాధన కోసమే అక్కడ ఆ భగవంతుడు వచ్చింది. మళ్ళీ ఒకసారి మాకు అక్కడ ఇంటి దగ్గర నాకు ఏదో ఇబ్బందిగా ఉంటే వచ్చాడో తెలీదు, కానీ అక్కడికి వచ్చి పూజ చేస్తాను. నేను 3:15కు నేను పూజ చేస్తున్నా, తెల్లవారుజామున 3:15కు కలిసి పెట్టారు పూజ చేయమని అంటారు. అంటే పూజ చేస్తూనే ఉన్నా నేను. 15 రోజులకు పూజ పెట్టిన తర్వాత 15 రోజులకి స్వామి వచ్చారు.
వచ్చి అసలు భాషలో పెద్దగా ఎంత పెద్ద చదువుతున్నాడు, నేను పీఠం దగ్గర ఉన్నా ఎంతో పెద్ద చదువుతున్నాడు. నేను ఆ పీఠం దగ్గర నుంచి లేచి వచ్చాను. నేను కిటికీ దగ్గరకు వచ్చేసరికి ఓ పెద్దగా ఇంకా నన్ను చూసి ఇంకా పెద్దగా చదువుతుంటే నాకు భయం వేసింది. భయం వేసి ఏంది ఇట్లా చదువుతుంటే తొందరగా పంపి స్వామి తొందరగా పంపి అని దండం పెట్టుకున్నా పీఠం దగ్గరికి వెళ్ళి. దండం పెట్టుకుంటే ఎప్పుడు పోయారో తెలియదుగా, నేనైతే పూజ అయితే జరిగింది కానీ ఇక మళ్ళీ ఎప్పుడు పోయారో తెలియదు నాకు. తెల్లవారిన తర్వాత మా చిన్నమామ గారు ఉంటే, ఇది వెంకటరామ ఇంటికి వచ్చి పూజ చేసిండు స్వామి నీకు చెప్పలేదా అని మా చిన్న అత్తను అడిగితే, నాకు అప్పుడు నేను మర్చిపోయానండి. అంత జరిగినా కూడా నేను మర్చిపోయా, నాకు అంత భయం వేసింది, మర్చిపోయా నేను. తర్వాత మళ్ళీ వాళ్ళు అన్న తర్వాత గుర్తొచ్చి ఏంటి మీరు, నేను ఇన్నాళ్ళ నుంచి కూడా నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నా కూడా నాకు మీరు సాయం చేస్తారనుకున్నా సాయం చేయలేదు. ఎవరన్నా వచ్చి ఏదన్నా ఇంట్లో ఏదైనా జరిగినా కూడా మీరు పట్టించుకోరు కదా, ఎంత పెద్దగా చదివితే అనే ఆ బజార్ మొత్తం అడిగానండి. అడిగితే మాకెవరికి వినపడలేదు అన్నారు. మూడం బాబుకి అందరూ లేస్తారు, పల్లెటూరు కాబట్టి అందరూ లేస్తారు, అందరూ పనులు చేసుకుంటారు. ఆ టైంలో మరి అందరు లేస్తారుగా, ఇప్పుడు కొంతమంది అయినా లేస్తారు కానీ ఎవరు లేవలేదు, ఎవరికి వినపడలేదంట. మా చిన్నమామకి గుర్తు కోసం ఆయన ఒక్కడికే బయటకు వచ్చి ఆయన ఒక్కడే వినడంట. విని లోపల వెంకటరామ పూజ జరుగుతుండే, స్వామి పూజ చేస్తుండ గడగడలాడుతా పూజ చదువుతుంది. గడగడలాడిపోతుందామా, స్వామి ఏమో గట్టిగా చదువుతున్నాడు, ఆమెమో గడగడలాడిపోతుంది అని చెప్పింది అది మా చిన్న మామయ్య గారు చెబితే. తర్వాత నన్ను అడిగితే, అమ్మ అసలు స్వామి బయటే ఉన్నాడు, గేట్ అవతల స్వామి ఉన్నాడు, స్వామి అయితే నాకైతే కనపడ్డాడు, తలకు గుడ్డ కట్టుకొని స్వామి కనపడ్డాడు కానీ ఏ ఆకారమో తెలియదు, కనపడ్డారు. తర్వాత మళ్ళీ వచ్చి స్వామిని అడిగినమాట, ఇక్కడ గుడి దగ్గరకు వచ్చే స్వామిని అడిగితే, నువ్వు ఎన్నో జన్మల పూజలు చేసుకుంటేనే నీకు ఆ స్వామి వచ్చి నీకు పూజలు చేసిండు, ఎన్ని జన్మలో పూజలు చేసావు నువ్వు, అందుకని ఈ జన్మలు నీకు భగవంతుడే వచ్చి పూజ చేశాడు నీకు, ఇంకా నీకు అసలు ఇంకా నీకేంది తిన్నావు స్వామి అని చెప్పిండు. అది అద్భుతం అది అనమాట నాకు. ఎందుకంటే భగవంతుడే వచ్చి నాకు పూజ చేసిండు అంటే నాకు ఇంకా అంతకన్నా మించింది ఏది లేదు. కాకపోతే అనుభవాలు మాత్రం అవి చాలా చాలా ఉన్నాయి కానీ ఒకళ్ళ అనుభవాలు అవి చెప్పినా ఒకళ్ళకి అది ఎట్టుంటదంటే అది దేనికోసమో చెప్పినట్టే ఉంటది. ఇవి స్వామి చెప్పిన విషయాలు ఇవి. ఈ గుడికి వచ్చిన తర్వాత నుంచి నీకు అంతా మంచిగానే ఉందమ్మా? నాకంతా బాగానే ఉందండి. కాకపోతే ఏమన్నారంటే స్వామి, ప్రతి ఒక్క మనిషి కర్మలు చేస్తారు, ఏ జన్మల నుంచి అయినా కర్మలు చేస్తారు, ఆ జన్మలో కర్మ అనుభవించాలి. ఇప్పుడు మామూలుగా శాంతి పూజలు చేస్తారు, అది శాంతే జరుగుద్ది, కర్మలు తొలగిపోవు. ఈ కర్మలు తొలగాలంటే మనం అనుభవించాలి. ఏదైనా సరే, అది మనిషి అయినా ముసలోళ్ళైనా వయసోళ్ళైనా ఎవరైనా సరే ఆ కర్మల మట్టికి అవి వదిలిపెట్టవు. ఇంకో జన్మకైనా ఇప్పుడు ఈ జన్మకు తప్పించుకున్నా ఇంకో జన్మకైనా కూడా అనుభవించాలి, అనుభవించితేనే తగ్గిపోతాయి, లేకపోతే తగ్గవని అన్నారు. అందుకని నేను అడిగేదాన్ని, ఎందుకని స్వామి ఇన్ని పూజలు చేస్తున్నా కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, విన్నాం స్వామి కర్మలు అనుభవించాలి, నేను కూడా అనుభవిస్తూనే ఉన్నాగా. నాకు యాక్సిడెంట్ అయ్యింది, స్వామికి ఆటో కొనుక్కుంటే యాక్సిడెంట్ అయింది, కాళ్ళ నిండా ముళ్ళేరి, నేను ముళ్ళు తీసా, స్వామికి ముళ్ళు నేను తీసిన కాళ్ళకి, ఆయన కాళ్ళు పట్టించుకోడు, దండం పెట్టాలంటే అసలు ఒప్పుకోడు ఆయన, అంత దూరం నుంచి ఎమ్మటే తొలగిపోతాడు. పెట్టకూడదు, దేవుడికి భగవంతుడికి దండం పెట్టండి కానీ ఎవరికి దండం పెట్టదు. స్వాములకు కూడా దండం పెట్టొద్దు. స్వాములకు దండం పెట్టాలంటే ఏది, ఇప్పుడు మాల వేసుకుంటే స్వాములకు దండం పెట్టాలంటే ఒక అడుగు దూరంలో ఉండి దండం పెట్టండి, ఏది కింద భూమి మీద, అంతేగాని కాళ్ళు పట్టుకొని దండం పెట్టకూడదు, పెట్టమాకండి అని అన్నాడు.